అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవైతే ఇవ్వబోతున్నారండి. అలాగే మరో అదనపు 2 రోజులు సెలవులు రాబోతున్నాయి. అలాగే ఒంటిపూట బళ్ళు గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది. మార్చి నుంచి అయితే అవి ఇవ్వబోతున్నారు. ఏ తేదీ నుండి ఇస్తారనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో చాలామందికి చేరుతుంది. ఓకే. బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ నెల 24 అంటే సోమవారం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజశ్రీ అయితే తెలపడం జరిగింది. సోమవారం పట్టణంలో మైదానంలో ఈ యొక్క జయంతి వేడుకలను అయితే నిర్వహిస్తారన్నమాట. సో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవియన్స్ను కూడా రద్దు చేయడం జరిగిందని రాజశ్రీ అయితే తెలపడం జరిగింది. పట్టభద్రుల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు ఎన్నికలపై శిక్షణ తరగతిలో ఉన్నందున గ్రీవియన్స్ కూడా రద్దు చేశారు. అయితే మనకి 26వ తేదీన ఈ యొక్క మహాశివరాత్రి, 27వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండటం జరుగుతుంది. ఈ రెండింటికి కూడా ప్రభుత్వం సెలవు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు సోమవారం ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఈ యొక్క బంజారా ప్రజలు ఉంటారో సో వారి గురించి అనమాట ఈ సెలవును అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇది కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు వర్తిస్తాయంటే మ్యాక్సిమం వర్తించకపోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కనుక కొంతమందికి ఇంకా సిలబస్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సంస్థలు మాత్రమే ఈ యొక్క ఏదైతే సెలవు ఉందో ప్రభుత్వం పెట్టిందో దాన్ని అనుసరిస్తాయి. అలాగే మనకి ఒంటిపూట బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఎప్పటి నుంచి అంటే మార్చి 10వ తేదీ నుంచి ఒంటిపూటల బళ్ళు అయితే ప్రారంభించబోతున్నారు. సో ఎండలు ఎక్కువ ఉన్న దృష్ట్యా అన్ని డిఈఓలకి అందరికీ కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఈ యొక్క ఒంటిపూట బళ్ళను మార్చి 15 నుంచి మార్చి 10కి అయితే తగ్గించడం జరిగింది. మార్చి 10 నుంచి అయితే ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ఈ ఒంటిపూట బళ్ళు అనేవి జరిగించడం అయితే జరిగింది అనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.